గార్డెనింగ్ అంటే పాట్స్లోనే చేయాలా? చూడండి ఇక్కడ నేను రైస్ బ్యాగ్స్లో ఎంత బాగా పెట్టానో. చిల్లీ ప్లాంట్స్, టమాటో ముక్కలు, వంగ ముక్కలు, అలా రకరకాల ముక్కలు. నేను ఒక రైస్ బ్యాగ్ కూడా పడేయను, అన్ని రైస్ బ్యాగులు సేవ్ చేసుకొని ఇలా పాట్స్ లాగా వాడుకుంటాను. చూడండి కొంచెం సాయిల్లోనే ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయో మొక్కలు. సాయిల్ కూడా నేను చెప్పినట్లు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కాంపోస్టేను, అందుకనే చాలా కొంచెం సాయిల్లో కూడా ఆ మొక్కలన్నీ చాలా బాగా పెరుగుతాయి. మీరు కూడా పాట్స్ కోసం డబ్బులు స్పెండ్ చేయాలని గార్డెనింగ్ ఆఫ్ చేయడం అలాంటివి చేయొద్దు. ఇక్కడ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో టమాటో చెట్లు, తోటకూర చెట్లు, ఆయిల్ క్యాన్స్లో. ప్రతిదాన్ని ఆయిల్ క్యాన్ ఈజ్ ఎ బిగ్ పాట్ అన్నట్లు. $1 నుంచి డాలర్ ట్రీ నుంచి తీసుకొచ్చి దాన్ని నేను పెద్ద పాట్ లాగా ప్రిపేర్ చేసుకొని వాడుకుంటాను. చూడండి ఇక్కడ తోటకూర, టమాటోలు, పచ్చిమిరపకాయ చెట్లు, చిల్లీస్ ప్లాంట్స్ ఎంత బాగా పెరిగినాయి. ఇది ఆ అపార్ట్మెంట్లో బ్యాక్ సైడు. చూడండి నా ప్లాంట్స్ అన్ని ఎంత హెల్తీగా ఉన్నాయో. నేను సాయిల్ కూడా ఎక్కువ కొనను, ఇంట్లోనే కాంపోస్ట్ చేసుకుంటాను. పాత సాయిల్ని రీయూజ్ చేసుకొని కిచెన్ కాంపోస్ట్ వాడి ఆ సాయిల్ని ఎనర్జెటిక్ సాయిల్గా చేసుకుంటాను. ఇక్కడ చూడండి కొంచెము మనకి వెనకమాల ఉన్న కొద్దిగా స్పేస్లోనే బాల్కనీలోనే ఎన్ని మొక్కలు పెంచాను. కర్రీ లీవ్స్ చెట్లు, అలోవెరా, తులసి, బంతి చెట్లు, కంది చెట్లు, వంగ చెట్లు. చూడండి వంకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. టమాటో చెట్లు, గోంగూర చెట్లు, బీన్స్, కాకరకాయ, దోసకాయ. చూడండి ఇక్కడ బీన్స్, పొనగంటి, బంతి చెట్లు. చూడండి ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఎలా వాడాను. 1 feet స్పేస్ ఉన్నా కూడా చూడండి బీన్స్ ఎంతలా ఉన్నాయో. కొంచెమే సాయిల్ కానీ ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. టమాటో చెట్లు, దోసకాయ చెట్లు, వంగ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు, ఇలా ఇది ఉంది ఇది లేదు అని అన్నీ ఎంత హెల్తీగా ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయో చూడండి. తోటకూర, ఇదంతా నా కిచెన్ కాంపోస్ట్ తోటే సాధ్యమైంది. థ్యాంక్ యూ.